సో, అంటే జనరల్‌గా రన్‌వే పైన ఉన్నప్పుడు మాత్రమే ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే పైలట్స్ అనేది దాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటారు. సో, ఫ్లై అయిన తర్వాత మనకి ఇది రన్ కానీ, ఇటు కట్ ఆఫ్ అనే ఆప్షన్స్ తీసుకునే ఛాన్స్ ఉంటదా పైలట్స్‌కి? దాదాపు ఇది అలాంటి ఈ రన్ కట్ ఆఫ్ జరగడం అనేది ప్రపంచంలోనే ఒక వింత అని పైలట్లు అందరూ చెప్తున్నారు. కెప్టెన్ స్టీవ్స్ అనే అతను మాత్రం అసలు ఇది ఒక వింతగానే చెప్తున్నారు. ఇంతకుముందు కూడా మన ఇండియన్ పైలట్స్ కూడా ఎట్ ఏ టైమ్ డ్యూయల్ ఇంజన్ ఫెయిల్యూర్ అనేది ప్రపంచంలోనే ఇది ఒక ఫస్ట్ టైంగా మనం పరిగణించవచ్చు. అసలు ఇట్లాంటి సందర్భమే జరగదు అని చెప్తున్నారు. దీంట్లో ఇంకా ఇక్కడ వస్తున్న అజంప్షన్ హైపోథీసిస్ ఒక 2-3 హైపోథీసిస్గా చెప్తున్నారు. ఒకటి ఏంటి అంటే ఎలక్ట్రానిక్ యూనిట్ ఏమైనా ఫెయిల్ అయిందా, లేదు అంటే మెకానికల్గా ఏమైనా ప్రాబ్లం ఉందా, అసలు రన్ కట్ ఆఫ్ స్విచెస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది బయటపెట్టకుండా ఇది చెప్పడము కొంత స్పెక్యులేషన్కి దారితీస్తుంది. దీంట్లోనే మనకి ఇంకా కొంత డీప్గా చూస్తే ఫ్లైట్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ యుఎస్ఏ 2018లో డ్రీమ్ లైనర్ ఈ బోయింగ్ విమానాలలో ఈ స్విచ్లలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని ఒక మనం ఏమంటాము దాన్ని ఒక ఇన్స్ట్రక్షన్స్ మ్యాండేటరీ కాకుండా ఒక అడ్వైజరీ లాగా ఒక బులెటిన్ రిలీజ్ చేసింది. దాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ అదే ఇష్యూ మనకి ఇప్పుడు బయటపడడం, దీని వెనకాల ఉన్న అసలు ఏం జరిగి ఉంటుంది, దాంట్లో బోర్డులో మైక్రో ప్రాసెసర్ అని ఉంటుంది. మైక్రో ప్రాసెసర్లో అసెంబ్లీ లాంగ్వేజ్తో కోడ్ అయి ఉంటుంది. దాన్ని ఎవరైనా మరి ట్యాంపరింగ్ చేసి ఏదైనా అడల్టరేషన్ చేశారా, ఇంతకుముందు మనకి ఈ స్పెక్యులేషన్స్ అన్నీ వస్తున్నాయి. దీంట్లో ఏమన్నా మళ్ళీ మనకేమంటాం గూఢచర్యం ఏమన్నా ఉందా, అసలు పైలట్లు సరిగా మానసికంగా ఉన్నారా లేరా, ఈ స్పెక్యులేషన్స్ అమెరికా పాకిస్తాన్ లాంటి దేశాలు మన మీద సైబర్ దాడులు చేస్తున్నాయి కదా. ఈ సైబర్ దాడులో భాగంగానే అక్కడ ఏదైతే దాన్ని ఏమన్నా ఆధీనంలోకి తీసుకొని సైబర్ అటాక్ లాంటివి చేసి ఆ కోడింగ్ని ఏమన్నా మ్యానిపులేట్ చేశారా అనేది ఇవన్నీ స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి. ఈ స్పెక్యులేషన్స్కి సరైన సమాధానం జరగాలంటే ఎలక్ట్రానిక్స్, ఈ సాఫ్ట్వేర్ అనాలిసిస్, సాఫ్ట్వేర్ ఫోరెన్సిక్ ఇదంతా కూడా జరగాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫర్దర్గా ఇది జరుగుతుందని మనం అనుకుందాం. సో మీరు అన్నారు ఇందాక ఏవియేషన్ సైకియాట్రిస్ట్ని కూడా ఒకరిని పిలిపించడం జరిగింది అని. సో ఆ థాట్ ఎందుకు వచ్చింది? అంటే ఇప్పుడు పైలట్ కానీ కో పైలట్ కానీ మెంటల్గా ఏమైనా అంటే మెడికల్లో వీళ్ళకి ఏమైనా సైకియాట్రీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? మెడికల్ దీంట్లో అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడానికి ముందు ఫ్రీ చెక్స్లో వీళ్ళకైతే మెడికల్ టెస్ట్లు చేస్తారు. 3 months 6 months వీళ్ళకి మెడికల్ టెస్ట్లు ఇవన్నీ ఏవియేషన్ మెడికల్ బోర్డు ఏవియేషన్ వాళ్ళే చేశారా ఎవ్రీథింగ్ ఫైన్. వీళ్ళు మానసిక స్థితి పైన ఒక ల్యాబ్స్ ఉంటాయి. మానసిక స్థితి ఎలా ఉంది, సైకోమెట్రిక్ టెస్ట్ చేయాలా లేదా, ఇలాంటి వాటి మీద ఇప్పటి వరకు ఎలాంటి నిబంధనలు కానీ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ నిబంధనలు కానీ ఇలాంటివి ఎక్కడ కనబడట్లేదు. సో ఇప్పుడు ఈ సంఘటన తర్వాత ఇలాంటివి కూడా చేయాల్సిన అవసరం ఉందా అనే కోణం ఏమన్నా వస్తుందా, లేదంటే నిజంగానే వీళ్ళ మానసిక స్థితి ఆ స్ట్రెస్ ఏమైనా ఉండి అలా చేశారా, అన్కాన్షియస్లో అంటే టెక్నికల్గా అసలు అలా చేయడం అనేది పాసిబుల్ కాదు. ఎట్ ఏ టైం 1 by 1 వితిన్ 1 సెకండ్లోనే 2 స్విచ్లు కట్ ఆఫ్ చేయడం అనేది అసలు సాధ్యం కాదు అనేది కొందరు ఎక్స్పీరియన్స్డ్ పైలట్లు, రిటైర్డ్ పైలట్లు చెప్తున్నారు. సో అది ఆ ఇష్యూ మరి ఇన్వెస్టిగేషన్లో ఈ సైకియాట్రిస్టే మాత్రమే తేల్చగలిగే పాసిబిలిటీ ఉంది అని తీసుకున్నారని మనం అనుకోవచ్చు.